సిఎస్కే రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా చివరకు చూసేందుకైతే ప్రయత్నించుర్లి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మరొకరికి మన వీడియో ఫాస్ట్ అయితే చెప్తుంది. ఇక ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మ్యాట్ హెన్రీ. ఖచ్చితంగా మ్యాట్ హెన్రీని రిలీజ్ చేస్తారు. ఈ సీజన్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ చాహర్. రాహుల్ చాహర్ ని ఏకంగా 5.20 crores పెట్టి తీసుకున్నారు. ఒక్క మ్యాచ్ మాత్రం ఆడాడు, 0 wickets, 11.50 ఎకానమీ. సో కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చాహర్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్సే మనకి 100% కనబడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మాథ్యూ షాట్. మాథ్యూ షాట్ కి చాలా అవకాశం ఇచ్చింది. ఈ సీజన్ లో 1.50 crores కి తీసుకున్నారు. జస్ట్ 60 runs మాత్రమే స్కోర్ చేసిండు. బౌలింగ్ లో టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిండు. బ్యాటింగ్ లో స్ట్రైక్ రేట్ చూసుకుంటే 117 మాత్రం ఉంది. జస్ట్ 60 runs మాత్రం కొట్టిండు. సో కాబట్టి మాథ్యూ షాట్ ని రిలీజ్ చేసే ఛాన్స్ మనకి ఎక్కువగా కనబడుతుంది, 100%. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ప్రశాంత్ వీర్. ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్సే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే 14.20 crores పెట్టి తీసుకున్నారు. 6 మ్యాచ్లు ఆడి 90 runs కొట్టిండు, 134 స్ట్రైక్ రేటు, ఒక వికెట్ మాత్రం తీసుకున్నాడు, 12.50 ఎకానమీ. సో కాబట్టి మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. ఒక 6 crores గా 7 crores గా తక్కువ అమౌంట్ లో మళ్ళీ బైబ్యాక్ అయితే చేసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అండ్ కార్తిక్ శర్మను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ కనబడుతుంది. ఇతను కూడా 14.20 crores పెట్టి తీసుకున్నారు. 11 మ్యాచ్లో 295 runs అయితే కొట్టిండు. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 136 మాత్రం ఉంది. సో కాబట్టి కార్తిక్ శర్మను కూడా రిలీజ్ చేసి బైబ్యాక్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. 5 crores కా 6 crores కా 7 crores కా. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాక్ ఫాక్స్ కి ఛాన్స్ రాదు కాబట్టి అతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా కెప్టెన్సీ మారబోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కి. నెక్స్ట్ సీజన్ లో సంజు శాంసన్ ఖచ్చితంగా కెప్టెన్ గా ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి మరి రుతురాజ్ గైక్వాడ్ విషయంలో కూడా ఆలోచించే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఈ సీజన్ లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 13 మ్యాచ్ల్లో 321 runs కొట్టిండు. అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 120 మాత్రం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒకవేళ రిలీజ్ చేయకుండా కానీ కెప్టెన్స్ నుంచి తప్పించే ఛాన్స్ మనకే ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఉంటే బెటర్ ఉంటుందా లేదనేది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శివన్ దుబే. 270 runs అయితే స్కోర్ చేసిన 13 మ్యాచ్ల్లో 158 స్ట్రైక్ రేట్తోని. బట్ ఆ మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఒక్క మ్యాచ్ కూడా మనకైతే కనబడలేదు. శివన్ దుబే దగ్గర అందరు అంటున్నారు హార్దిక్ పాండ్యా ట్రేడ్తోని శివన్ దుబేని ముంబై ఇండియన్స్కి ఇచ్చి, శివన్ దుబేతో పాటు ఆయుష్ మత్రని ముంబై ఇండియన్స్కి ఇచ్చి హార్దిక్ పాండ్యాని తీసుకొస్తారని రూమర్స్ అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి. సో అది కూడా జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకు లేదు. సో కాబట్టి శివన్ దుబేని ముంబై ఇండియన్స్కి ట్రేడ్ చేసి హార్దిక్ పాండ్యాని తీసుకొస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. బట్ ఏదైనా జరగచ్చు కాబట్టి. బట్ శివన్ దుబే గురించి మనందరికీ తెలిసిందే, బిగ్ హిట్టరు. సో ఖచ్చితంగా రిటైన్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ట్రేడ్ చేసే కూడా అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో మెయిన్గా చూసుకుంటే నూర్ అహ్మద్ ఉన్నాడు. ఖచ్చితంగా నూర్ అహ్మద్ రిటర్న్ అవుతాడు. బట్ ఓవర్సీస్ స్పిన్నర్ చేయబట్టి అక్కడ బ్యాటింగ్లో ఓవర్సీస్ ప్లేయర్ని ఆడించుకోరాదు. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఓవర్సీస్ బౌలర్ని ఆడించుకోరాదు. బట్ ఎనీవే ఖచ్చితంగా నూర్ అహ్మద్ ఉంటాడు. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. అండ్ అదే గుర్జన్ప్రీత్, ఖలీల్ అహ్మద్ వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ కనబడుతుంది. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉండే ఛాన్స్ కనబడుతుంది. అఖిల్ హుసేన్, సంజు శాంసన్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉంది. సో మిగతా అందరిని కూడా రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. మనం ఇంతకుముందు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆ 8 members ని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేదంటే ఇద్దరు ప్లేయర్ని ట్రేడ్ చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది, రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివన్ దుబేని. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.